మీకేం సమస్యలున్నాయో చెప్పండి, అవి తీర్చేస్తా. మాకేం లేవు. ఏదో ఒకటి ఉంటుందిగా. అన్న అన్ని ఇచ్చాడు. బడి, డిజిటల్ స్కూల్, మరి పెన్షన్ డైరెక్ట్ గా ఇంటికే, మీకులా కాదు. ఇంకా నువ్వు ఇస్తావనేవన్నీ మా అన్న ఆల్రెడీ ఇస్తున్నాడు గానీ నేను ఇప్పుడు అడుగుతా, నువ్వు చెప్పు. అడుగు. భయమా? క్వశ్చన్ నెంబర్ 1, సంక్షేమ పథకాలు మంచివా కావా? కాదు. మరి మీరెందుకు ఇస్తామన్నారా? రెండోది, వాలంటీర్లు మంచోలా చెడ్డోలా? వాలంటీర్లు మంచోళ్లే, ఆ వ్యవస్థే చెడ్డది. అందుకేనా లెటర్ రాసి మరి క్యాన్సిల్ చేయించి మందిని చంపేశారు? మేం చేయలేదు అవి. మాకు తెలుసులేరా. సరే, వాలంటీర్లే తప్పైతే మరి మీ వాడు ఎందుకు ఉద్యోగాల జీతాలు పెంచుతున్నాడు? వీడేంట్రా ఇలా తగులుకున్నాడు? చెప్పలేవా? ఇంకోటి అడగనా? నువ్వు ఉండరా, నేను అడుగుతాను. పాపం అతను భయపడుతున్నాడు. చా, నాకేం భయం లేదు, ఎవరైనా అడగొచ్చు. అబ్బా సరే సార్, ఇప్పుడు భ్రమరావతిలో ల్యాండ్లు మీ వాళ్ళకి ఎందుకు అమ్ముకున్నారు? మా అన్న చెప్తే ఎందుకు ఉడుక్కుంటున్నారు? మేమేం అమ్ముకోలేదు. పోనీ పత్రాలు తెప్పించి చూద్దామా? ఎవడంతా రియల్ ఎస్టేట్ స్కామ్ చేశాడో తెలిసిపోద్ది. వద్దులే. ఇందాకేదో అన్నావు బటన్ నొక్కడం గురించి. ముసల్ది కూడా నొక్కుతుంది బటన్, మరి సీఎం ఎందుకు? ఓహో, అదేమైనా ఫోన్ బటన్ అనుకుంటున్నావా? ఎవడ పడితే నొక్కడానికి. సరే, మీ అన్న డీబీటీ స్కీముల కింద పెట్టిన పెద్ద సైంటిస్ట్ కదా, మరి నువ్వు అదే బటన్ నొక్కలేదే?